విద్యార్థులు మానసిక దృఢత్వాన్ని ఉల్లాసాన్ని పొందడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అన్నారు. వనపర్తి జిల్లా బుధవారం వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం గ్రామంలో ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో సీఎం కప్ టోర్నీలో భాగంగా నిర్వహిస్తున్న మండల స్థాయి ఆటల పోటీలకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. సీఎం కప్ టోర్నీలో భాగంగా గ్రామ స్థాయిలో గెలిచి మండల స్థాయికి వచ్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. క్రీడలను ప్రారంభించడానికి ముందు కలెక్టర్ విద్యార్థులతో కరచాలనం చేసి పలకరించారు. వాలీబాల్, ఖోఖో ఆటలను కలెక్టర్ కాసేపు తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మానసిక దృఢత్వాన్ని పొందడానికి, ఉల్లాసంగా ఉండడానికి క్రీడలు ఎంతో ఉపయోగిస్తాయని చెప్పారు. సీఎం కప్ టోర్నమెంట్లో భాగంగా వనపర్తి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి పోటీలకు విద్యార్థులు వెళ్లాలి అంటూ సూచించారు. పోటీలోని గెలుపు ఓటములు వాటి సహజమని అనుగుణంగా తీసుకుని ఇంకా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలంటూ హితవు పలికారు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, తర్వాత కార్యక్రమ నిర్వాహకులు డివైఎస్ఓ గారు, తర్వాత హెచ్ఎం గారు, తర్వాత నాతోటి ఉద్యోగులు, తర్వాత ముఖ్యంగా పిల్లలందరికీ నమస్కారాలు. సీఎం కప్ అనేది మనము గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. గ్రామాల్లో ఎవరైతే గెలిచారో వాళ్ళు మండల స్థాయికి రావడం జరిగింది. మీరు ఛాంపియన్లు అన్నమాట మండల లెవెల్లో. అదేవిధంగా జిల్లా లెవెల్ వేరే జిల్లాలలో ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, అక్కడ కూడా వాళ్ళు ఈరోజు మండల స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళలో కూడా గెలిచి వాళ్ళు కూడా వస్తారు. సో మీరు ఒకళ్ళు ఖచ్చితంగా మన వనపర్తి జిల్లాని గుర్తింపు తెచ్చి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ మీరు ఆడతారు. సో అక్కడ అది మీ ప్రతి ఒక్క టీం ఎవరనేది మీరు ఇప్పుడు మనం డిసైడ్ చేస్తాం మీ ఆటల్లో. కానీ ఈ అన్నిటికీ ఉద్దేశం దీని వెనకాల గెలుపు ఓటమి ఒకటైతే, ఇంకోటి ఈ స్పోర్ట్స్మెన్షిప్. అంటే మనకి ఓడిపోయినా సరే మళ్ళీ అట్లా ఆర్డీఓ గారు కావచ్చు, తహసీల్దార్ గారు కావచ్చు, మీకు అదే చెప్పారు. మీరు తర్వాత ఇప్పుడు మీకు ఏమీ అర్థం కాదు. తర్వాత మీరు పెద్దగా అయ్యే కొద్దీ కొన్ని కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, తల నొస్తుంది. అప్పుడు గుర్తుంటారు కదా మన పెద్దవాళ్ళు కూడా ఊర్లో. చిన్నప్పుడు ఎవరైతే మంచిగా ఆడుతూ పాడుతూ ఉంటారో వాళ్ళకి తర్వాత కూడా ఎలాంటి రోగాలు రావు. సో మీరు కూడా ఇలా ఉండాలి అంటే తర్వాత 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ మీ మైండ్ మంచిగా పనిచేయాలంటే మీరు ఖచ్చితంగా ఈ ఆటలని రోజు వారీగా మీరు చేసుకుంటూ ఉండాలి. మీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఈ స్ఫూర్తితోటి మీరు ఆడండి. కేవలం గెలవాలని, ఒకళ్ళని ఓడించాలని కాదు, బట్ మన లైఫ్లో. ఎందుకంటే ఈరోజు మీ ముందు ఎదురుగా ఒక టీం ఉంది, రేపు మీ ముందు ఎవరు ఉండరు. మీ స్వయంగా మీతో మీరే కాంపిటీషన్ పెట్టుకొని మీరు గెలుస్తూ ఉండాలి. సో దయచేసి ఈ స్పోర్ట్స్మెన్షిప్ అనేది ప్రతి అంగంలో మీ జీవితంలో ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా మన జిల్లాకి మంచి పేరు మీరు ఒకళ్ళు తీసుకొస్తారని నేను భావిస్తూ మీ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దగూడెం గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు.